తయారు చేస్తాం స్వామి. చెయ్యాలి కదా నాయన, నాకు ప్రసాదం తినే టైం అవుతుంది. అలాగే గ్రహిద్దాం. ఏం చేయాలి ఇప్పుడు? వీటిని వేయించుకోవాలంటే కొంప తీసి. అవును స్వామి, అవును. అనుకున్నా ఇలాంటివి పెడతారు, వేయించకుండా ఏం చేయలేమా ఏంటి? ఏదైనా పచ్చి పదార్థాలు తింటే మంచిది కాదు కదా స్వామి, అందుకోసం ఏం చేయాలి తొందర చెప్పు. ముందు దీని మీద ఒక పెనం పెట్టుకోవాలి స్వామి. చాలా సంతోషం స్వామి. దాని మీద కట్టండి. దీనిలో కొన్ని పదార్థాలు నూనె వేసి వేయించుకోవచ్చు, వేయకుండా నూనె లేకుండా కూడా వేయించుకోవచ్చు. తమ దయచేసి ఒక్కొక్క పదార్థం అక్కడి నుంచి అందిస్తారా స్వామి. ఇది ఎండు కొబ్బరి స్వామి. దీనిలో సహజంగా నూనె ఉంటుంది కదా, అందువల్ల నూనె లేకపోయినా పర్వాలేదు స్వామి. అయినా శాస్త్రానికి కొద్దిగా నూనె వేసుకున్నాం స్వామి. చాలు స్వామి. ఎందుకంటే మనం దీన్ని పొడిగా చేసుకుంటున్నాం కదా, అందుకని స్వామి. ముందుగా మిరపకాయలు వేస్తారా స్వామి? ఓకేనా? అలాగే అక్కడ ధనియాలు ఉన్నాయి, కాస్త తీసుకుంటారా స్వామి? కాస్త కలపండి స్వామి. ఇప్పుడు జీలకర్ర కూడా ఉంది స్వామి అక్కడ. దాంట్లో చింతపండు కూడా వేసుకోండి స్వామి. ఈ కొబ్బరి కూడా దాంట్లో వేసి కాస్త వేయించుకోండి స్వామి. మరి ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవడానికి మనకు మిక్సీ కావాలి కదా స్వామి. ఇద్దాం, అనుగ్రహిద్దాం. తమరు ఇలాంటి విభూతి వస్తుంది, అవును, అలాంటి కుంకుమ వస్తుంది, అవునవును. మరి ఎలాంటి మిక్సీ వస్తుందేమో ఒకసారి చూడకూడదు. తప్పు నాయన, చిన్న వాటి గురించి మంత్రాలు వాడది కిందనే ఉంటది మిక్సీ. చాలా ధన్యవాదాలు. అది కిందే పెట్టుకొని నువ్వు దొంగ అట్లా నాకు ఎందుకు నాయన అలాంటి గొప్ప వాళ్ళని అలా పరీక్షిస్తావు? స్టవ్ ఆఫ్ చేస్తారా స్వామి? అది మాడిపోయే ప్రమాదం ఉంది కదా, అందుకని మొత్తం దాంట్లో వేసుకోండి స్వామి. అదే బాణాల్లో ఇవన్నీ తీసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి వేయించాడు స్వామి కొంచెం. ఎందుకంటే వేడి మరీ ఎక్కువైతే మాడిపోతుంది కదా, అందుకని ముందుగా తీయించానన్నమాట. ఇప్పుడు దాంట్లో కొత్తిమీర వేసుకోండి స్వామి. కొత్తిమీర వేసేయండి మొత్తం. ఇప్పుడు మనం చేసేది కొత్తిమీర కొబ్బరి కారం కదా స్వామి, ఇది తొందరగా మగ్గిపోతుంది. కొంచెం కలిపి పెట్టండి స్వామి. ఫ్రెష్ కొత్తిమీర 2-3 సార్లు తిప్పండి స్వామి. కొత్తిమీర సువాసన వస్తూ కొంచెం పచ్చిగా ఉన్నా కూడా బాగుంటుంది స్వామి. తమరు వేసినప్పుడు అనుగ్రహించినప్పుడు ఎంత ఉంది చూసారా స్వామి, ఎంత తగ్గిపోయిందో. జాగ్రత్త స్వామి. కొంచెం మితంగా ఉప్పు కూడా వేసుకోవాలి కదా, ముఖ్యమైన పదార్థం. వేయాలి. ఒక 2.5 స్పూన్లు వేసుకోండి స్వామి. సరిపోతుంది స్వామి. నన్ను తీసుకెళ్లి దాన్ని పొడి చేసి తీసుకురమ్మంటే వెళ్ళి ఆయన తొందరగా. అలాగే నేను ఈయన వచ్చే దాంట్లో ధ్యానంలో ఉంటాయి. ధ్యానంలో ఉంటా. ఫోన్లేండి, ఫోటోలు దాటి బయటకు వెళ్ళరు, అదే నాకు సంతోషం. ఎందుకంటే మీరు అనుగ్రహించడానికి ఏ నమ్మనైతం ఇంటి వచ్చి వెళ్ళారు అనుకోండి, మళ్ళీ మీకేం ప్రమాదం జాగ్రత్త స్వామి. పెట్టి కూడా తాళం వేసి ఉంచాను. పగలు కొట్టాలంటే తాళం వేస్తే ఏమిటి, తాళం వేయకపోతే చలో. అయ్యో పంపి పోయాడా? భక్త వచ్చా స్వామి. ధ్యానంలో ఉన్నానా? హిమాలయ పర్వతాల్లో ధ్యానం చేస్తున్నా. అక్కడ చదువుతున్నదిగా ఇక్కడ చున్నికప్పుడు. అంతే నాయన ధ్యానంలో నాకు మంచి థాట్ వచ్చింది. దాన్ని ఇంప్రూవైజేషన్ చేస్తే అబ్బో మనకి డబ్బులు. ఇప్పుడు ఎక్కడో ఆశ్రమం పెట్టడం ఎందుకు నాయన? నేను ఏదో నడిబొడ్డులు ఉంది రోడ్డు మీద, ఇది దీన్ని పడగొట్టి ఒక ఆశ్రమం కట్టుకున్నావు అనుకో, ఇది నిండా చిల్లర ఉంటది కదా. అంటే తమ ఆలోచన లేపేద్దాం, నా హోటల్ సమూలంగా లేపేసి ఆశ్రమం పెడదాం శుభ్రంగా. ఇటు ఆశ్రమం అటు ఆశ్రమం పెట్టామంటే మొత్తం వద్దు స్వామి. అంత అనుగ్రహం వద్దు స్వామి, అంత అనుగ్రహం. నా కోపం తెప్పి అసలే నేను మంచోని కూడా కాదు. ఇస్తావా ఇవా? ఇచ్చే అవకాశం లేదు స్వామి. నా జీవనాధారం ఇదే కదా. ఓహో వాసొస్తుంది లోపల. చెప్పో మీ అనుగ్రహం
మీకు అంతగా ఇక్కడ ఏమాత్రం తట్టకపోయినా బయటికి తెచ్చేయండి స్వామి. వెళ్తా ఏం చేస్తానంటే వెళ్ళి ఈ హోటల్ పడగొట్టి ఇక్కడ ఆశ్రమం ఎలా కట్టాలి అన్న ప్లానింగ్, డబ్బులు చందాలు కావాలి కదా నాయన. ఆశ్రమే కడుతున్నాను నాకు చందాలు కావాలి, ఆశ్రమే కడుతున్నాను నాకు. అలాగే స్వామి, అలాగే స్వామి. ఈ అడుక్కు తినే బుద్ధి మాత్రం పోలేదు స్వామి మీకు. అది కాళ్ళు ఎరగొడతారు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళది. చందాలు ఇచ్చారా స్వామి? ఇస్తారు, ఎందుకు వ్యక్తి తీసుకెళ్లారుగా, తల మీద ఒకటి ఇస్తా అన్న చందా ఇవ్వకపోతే. ఊర్లో వాళ్ళందరూ భయపడ్డారు. మీరు ఆశ్రమానికి పదండి, హోటల్ కి మేము వచ్చేస్తాం అందరం అన్నారు. మీకు బిరుదు కూడా ఇవ్వలేదా? ఏం బిరుదు ఇవ్వలేదే స్వామి. దౌర్జన్యానంద మళ్ళీ ఏదో ఇచ్చి ఉంటారు స్వామి. చెప్పిద్దామంటే నీళ్లు కూడా లేవు. తీసుకొని పదా. నైవేద్యం సమర్పించుకోవడం కదా. అవును, కాస్త కారపొడి తీసుకుంటారు. మరి తీసుకో. కొబ్బరికాయ నేనే తీసుకోవాలా? తీసుకోవాలి. మీ అనుగ్రహ హస్తాలతో మేము స్వీకరించాలి. నువ్వు అట్లా గ్రాంధిక భాష మాట్లాడుకు, జనరల్ భాష మాట్లాడిన దగ్గర నుంచి అర్థమే కదా చేస్తానా నేను. ఇట్రా అనుగ్రహం అంటావు, గ్రాంధికం అంటావు, నా బొంద అంటావు, ఏదో అంటావు, స్వామి అంటావు. మాట చిక్కాకేస్తున్నారు. దండం పెట్టక 10 సార్లు, పోయిన వాళ్ళకి 10 సార్లు పెడతాం. అప్పటి తీసుకురండి. అప్పటి పోడే 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 కరపట్టి పోడే పోడే. వేదం అన్నట్టుందండి, చాలా బాగుంది. అవునా? ఇంక వాళ్ళంగిటి కూడా ఏ భాష స్వామి? తమిళ్లో మేము అనుగ్రహించేటప్పుడు ఈ పాటే పాడతాను ఆయన. అప్పటి పోడే పోడే అంటే మీ పాపం పోతుంది, వాడే అంటే మీ పుణ్యం వస్తుంది. పోరా 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 అలా వినపడుతుంది స్వామి. అప్పటి పోడే 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 కార పోడే పోడే పోడాయే.